గుజరాత్ టైటన్స్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు కోపం వచ్చింది. సహచర ఆటగాడిపై మైదానంలోనే అతడు కోపంతో ఊగిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆదివారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన అయితే జరిగింది. విషయం ఏమిటంటే ఐపీఎల్ 2025 లీగ్ దశ ఆఖరి మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ కు చేదు అనుభవం ఎదురైన విషయం మనందరికీ తెలిసిందే. సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో శుభ్మన్ సేన 83 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగాలంటే మిగిలిన మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అహ్మదాబాద్ లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ ఆది నుంచే గుజరాత్ కు కలిసి రాలేదు. టాస్ గెలిచిన సిఎస్కే తొలుత బ్యాటింగ్ కు దిగి 230 పరుగుల మేర భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే 17 బంతుల్లో 34, డెవాన్ కాన్వే 35 బంతుల్లో 52 పరుగులతో శుభారంభం అందించగా, వన్ డౌన్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ 19 బంతుల్లో 37 పరుగులతో దానిని కొనసాగించారు. ఇక శివం దూబే 8 బంతుల్లో 17 పరుగులతో కాసేపు మెరుపులు మెరిపించగా, డెవాల్ బ్రెవిస్ ధనాధన్ దంచుకొట్టారు. రవీంద్ర జడేజా కూడా ఈసారి పర్వాలేదనిపించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. కాగా సిఎస్కే ఇన్నింగ్స్ లో 5వ ఓవర్ను సిరాజ్ వేశాడు. ఈ క్రమంలో 5వ బంతిని ఎదుర్కొన్న ఉర్విల్ పటేల్ మిడ్ ఆఫ్ దిశగా బాల్ ను తరలించాడు. కాన్వేతో కలిసి సింగిల్ పూర్తి చేసుకున్నాడు. అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్ డైరెక్ట్ త్రో ద్వారా వికెట్లను గిరాటేయాలని చూడగా మిస్ఫీల్డ్ అయింది. ఓవర్ త్రో కారణంగా చెన్నై మరో పరుగు తీయగలిగింది. ఇక్కడి వరకు బాగానే ఉన్న గిల్ వేసిన ఓవర్ త్రోను అందుకునేందుకు స్క్వేర్ లెగ్ వద్ద నుంచి పరిగెత్తుకు వచ్చిన సాయి కిషోర్ బంతిని అందుకుని మిడ్ వికెట్ వద్ద కలెక్ట్ చేసుకున్నాడు. అనుకోకుండా బంతి అతడి నుంచి చేజారగా ఇంతలో సిఎస్కే బ్యాటర్లు 3వ పరుగు కూడా పూర్తి చేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ కిషోర్ ను ఉద్దేశించి గట్టిగానే తిట్టినట్లుగా కనిపించింది. అంతేకాదు బంతిని కూడా గ్రౌండ్ కేసి కొడుతూ తన ఆగ్రహం వెళ్లగక్కాడు. ఇంతలో గిల్ వచ్చి సిరాజ్ భుజం తడుతూ నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ ఇదేంటి మియాన్ అంటూ ఇలాగేనా ప్రవర్తించేది అన్నట్లుగా కాస్త అసహనం వ్యక్తం చేశాడు. కాగా లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడిన గుజరాత్ 18.3 ఓవర్లలో కేవలం 147 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది.